చేసుకోలే చెప్పు. ఏ స్కూల్ మీది? అంటే గవర్నమెంట్ స్కూల్. ఎంత ఇస్తారు సార్ సంవత్సరానికి? మంత్లీ ఎంత? 1000 రూపాయలు అనుకో. సంవత్సరానికి 12,000 తగలేసి మనకు వీడియో ట్రైనింగ్ ఇస్తుంది అనమాట. అక్కడ వీడియో అంటే తెలుసా? బర్త్డేలేంది మన ఇంట్లో కూడా వదిలేయండి. ఇప్పుడు మీ స్కూల్లో రంజాను క్రిస్మస్లు అవి చేస్తారా? టోపీలు అవి పెట్టుకోమంటారా? పోన్లే బతికిచ్చావు. ఎవరో గాజు చేసుకోకూడదా? బొట్టెట్టుకోవచ్చా పని? గుడ్లో మెల్ల జడ. కొన్ని స్కూళ్ళు ఉన్నాయి దరిద్రం స్కూళ్ళు, జరగకూడలేదు. బొప్పడే తెలుసా నీకు? బొప్పడే కర్ణాటకలో ఇక్కడ దాకా మగరాయిల్లాగా. దేనికి అసలు? చదివి ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారంటున్నా? ఓ గాజులు ఉండవు, ఓ బొట్టు ఉండదు. ఒరే నువ్వే పుచ్చుకోవద్దు, దాన్ని వెళ్ళి చదువుకో, పుచ్చుకోను. ఓ గాజులు ఉండవు, ఓ బొట్టు ఉండదు, ఓ పువ్వులు ఉండవు. ఆల్మోస్ట్ వెదవండలో అచ్చ తెలుగులో. ఇప్పుడు అమ్మ ఏం చెప్పింది? స్కూల్లో వేసుకునేవారు. అదే ఎక్కువ నన్ను చదువుకున్నాను జోస్తు నన్ను బాగా. నీ ఫస్ట్ క్లాస్ వచ్చాక నాకు ఫోన్ చేసి చెప్పు, ఓకేనా? డన్, గుడ్ బై. ఇప్పుడు అమ్మ ఏం చెప్పింది? స్కూల్ నుంచి అలా వస్తారు, ఇంకా అలా కంటిన్యూ అయిపోతారు, అంతేగా. అమ్మ గాజులు అని అడుగుతారు ఏంటి? ఇంకా అలవాటు ఉండదుగా. మళ్ళీ ఎప్పుడు గాజులు అడుగుద్ది అంటే పెళ్లి చూపుల్లో అప్పుడు వేసుకోవడానికి అంతే. మళ్ళీ తీసి పక్కన పడేస్తుంది. మళ్ళీ ఎప్పుడు పెళ్ళినాడు ఇంకంతే. ఇంక బోడిమో బోడి చేతి పేరుకి ఆడ, మొత్తం ఆడ. బికాజ్ దిస్ తేడా. అందుకని నేను కొడుతున్నా పేడ. ఏనా సమన్వయం తప్పు చెప్పానా? మనం మనలా ఉండాలా వద్దా? మొన్న ఒక గంగిరెద్దు, చాలామంది మొగుళ్ళు ఆవిడికి పేరెందుకులే, మహిళా మండలి ఏదో ఉంది ఆవిడ. అంటే ఆడపిల్ల అంటే సాంప్రదాయంగా ఉండాలా, భర్తమాతలాగా గంగిరెద్దులాగా అంది. కట్ చేయండి. అలా ఉండకపోతే ఎలా ఉండాలి? బట్టలు కుదిరు కదా సినిమా హీరోయిన్ లాగా. మనం మనలా ఉండాలా వద్దా? కట్టు, బొట్టు, జుట్టు, అప్పుడే పర్ఫెక్ట్. ముస్లింలు వెళ్తున్నారుగా అలా, ఎలా ఉండాలి అలాగా. ఎండాకాలం కదా ఇది, బురక వేసుకుంటే ఎలా ఉంటుంది? అసలే ఎండాకాలం, నల్ల బురక వేసుకుంటే మళ్ళీ మాడిపోరా? అయినా కూడా వాళ్ళు వేసుకుంటున్నారా? ఈవెన్ దో దేర్ ఈజ్ ఏ కష్టం, దే ఫాలోయింగ్ దేర్ సిస్టమ్ బికాస్ దట్ ఈస్ దేర్ కష్టం. అర్థమైందా? వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఎండగా ఉంది, ఒక్కపోతుంది అని మానేయట్లేదుగా. మరి మనకేం మాయ రోగం? స్లీవ్లెస్, సిగ్గులెస్, బ్యాంగిల్లెస్, బ్రెయిన్లెస్, బట్టలెస్, బొట్టులెస్, టోటల్లీ యూజ్లెస్, ఫైనల్లీ షేమ్లెస్. అట్లైనా బతికేది? వీ మస్ట్ ఫాలో అవర్ కల్చర్ అండ్ ప్రొటెక్ట్ అవర్ కల్చర్. ఫర్ ఎగ్జాంపుల్, అరటిపండు తీసుకుని, ఏదో వేరుశనగ గుళ్ళు తీసుకుని గోవిందా 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 అని ఒక క్రిస్టియన్ ఫ్రెండ్కి ఇచ్చామనుకో, ఏమంటుంది? మెలికలు తిరుగుద్ది పెళ్లి కూతురు. వద్దే అంటే ఏంటి? మేము ప్రసాదం తినకూడదు, ఓన్లీ పావులు తేలే తినాలి అంటది. ఇక్కడ మనం ఓ విషయంలో అప్రిషియేట్ చేయాలి వద్దా? ఏంటి? ఓ రూలు మంచో చెడో వాళ్ళకి ఏదో చెప్పారు, అది ఫాలో అవుతున్నారు కదా. మరి మనకేం మాయారు? మనం బొట్టెట్టుకోవాలని రూల్ ఉందా లేదా? గాజు చేసుకోవాలని ఒక మ్యాండేటరీ ఉందా లేదా? పూలు ఎట్టుకోవాలని సిస్టమ్ ఉందా లేదా? డిగ్రీలోకి వచ్చావు, నేను 18 ఏళ్ళు వచ్చినాయా? ఎన్నిసార్లు పెట్టుకున్నావు పూలు చెప్పు? 18 ఏళ్ళు ఓ 10 సార్లు పెట్టుకున్నావా? అది మన బతుకు. పూలు ఎందుకు పెట్టుకోవాలి? ఆ జుట్టు తెల్లగైందంటే అవదా? ముసలమ్మ అయ్యావంటే అవ్వా?
పూలు ఎందుకే పెట్టుకోవాలి, పూలు పెట్టుకుంటే ఆ పూల నుంచి వచ్చే సుగంధం వలన తలలో రోగాలు రావు. నా బాగా గుర్తు, చిన్నప్పుడు మా అమ్మ మల్లెపూలు నడిస్తే వాడి దగ్గర ఈ టీ గ్లాస్ ఉంటుంది, గాజు గ్లాసు, దాంతో కొలిపించుకుని మొగ్గలో మమ్మల్ని ఆ మొగ్గల వెనకాల తొడుగులు ఉంటాయి అవి తీయమనేది. అన్నీ పూలు కొట్టుకుని మా చెల్లి మా అమ్మ పెట్టుకునేవాడు. ఇంకెవరికన్నా రేపు పిండి పట్టుకెళ్ళి ఎవరా అని చెప్పారు, అది చేసి పూలు కొనుక్కుని దేవుడికి పెట్టుకోలేదు మా అమ్మ. నీ మొఖాలకు పూలే లేవు కదా, నీ మొఖాలకు బొట్లే లేవుగా, ఏదో ఉంటుంది అక్కడ ఆకాశంలో చొక్కల్లో చంద్రుడు, అవునా? అలాగే ఉండేది. నాకు చిన్న పాప మన విజయనగరం బంగారు తల్లి, ఆ పిల్ల నేను దాన్ని చాలా బాగా మంత్రం చెప్తుంది. నేను బొట్టు పెట్టాను. ఇందాక ఆ వీడియో అప్లోడ్ చేస్తే కింద ఎవరో పాపి ఏమని ఆ పిల్ల ముఖం వికృతంగా తయారు చేసి వీడు బొట్టేద్దాం, అది వికృతం అంట. ఎందుకంటే వాడు జంప్ అయిపోయాడు కదా, నల్లటి బుక్ చదివాడు, నల్లటి బుక్లో మరి బొట్లు పెట్టుకోకూడదు, అది వికృతం అంట. మీ దేవుడు దెయ్యం అంటాం సామరస్యం, మీ దేవుడు సైతాన్ అంటాం సామరస్యం. అది ఆ పనికి మన మతం నేర్పించాం. అదే మన తప్పేది, ఆ తప్పు కాదు నాన్న. కాబట్టి మనం మనలా ఉండాలి, అర్థమైందా? కాస్త నెలకోసారైనా పూలు పెట్టుకోండి, అర్థమైందా? రోజుకోసారైనా గాజులు వేసుకోండి, చచ్చేదాకా బొట్టెట్టుకోండి, మన ధర్మాన్ని పట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.